పండిన పంటను కూడా రేవంత్ సర్కార్ కొనుగోలు చేయడం లేదు. వనపర్తి మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం పోసి 20 రోజులు దాటింది. మక్కలు పోసి వారం రోజులు పూర్తయింది. కొనుగోలు కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి పోయారే తప్ప వడ్లు కొనుగోలు చేయడం లేదని మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరీక్షిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో కొందరు వడదెబ్బ తగిలిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరుబయట ఉన్నాయని, ఎప్పుడు వర్షం పడుతుందేమోనని ఆందోళన ఉందంటున్నారు. రైతులను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మక్కా, వరి పంట వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇబ్బంది లేకుండా పంట కొనుగోలు జరిగిందని రైతులు గుర్తు చేశారు. ఇంతవరకు ఎవరు ఏమనేటట్లేదు. గవర్నమెంట్ ఇంతవరకు పెట్టలే. టెంకాయ కొట్టిండు పోయిండు, అన్నీ నిండిపోయినాయి. అంతా వానలు వస్తే ఇంకా మొత్తం నానిపోతాయి. ఏం లేదు, అంతా బజారు పొంటే పోతాయి. మొత్తం నిండిపోయినాయి, వస్తలేదు. ఎవరు పలకరిస్తలేదు. కొందరికి వచ్చి కొనాలి. ఇంకా అప్పుడే బాగుండే కేసీఆర్, అప్పుడే బాగుండేది. అంతా లంగ కింద పడ్డది. అయితే వీటికి మేము 5 ఎకరాలు వేసినాము. మా 10 ట్రాక్టర్లు అయినాయి. మేము శనివారం నాడు కూర్చున్నాము. ఇంతవరకు అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆర్డర్ రాలేదు, మిల్లు అలాట్మెంట్ కాలేదు చెప్తున్నారు. మొన్న వర్షాలు పడింది, మన గాలి వాన పడుతూ మేము నైట్ పూట రాత్రి 7:30 వరకు ఇప్పుడు పడి కవర్లో వేసుకున్నాము. ఇప్పుడు మన గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఏమంటారు, మాకు తొందర పడితే బాగుంటుందని మేము కోరుతున్నాం. చేను వేసినాం. వీరికి 25 రోజులు అయింది చేను కోసి. చేను కోసి 25 రోజులు కుప్పగా ఇన్నే పోసినా. ఇప్పటికీ ఒక కాంట అయితే లేదు. వాళ్ళు ఏంది ఎప్పుడు చేస్తారని కూడా తెలుస్తలేదు. కాంటలు అయితేవే కావా, అసలు ఎవరిని అడగాలని ఏం కథ అర్థం అవుతుంది. ఎవరుగా మాకు రైతులుగా మన సంగానే చేయండి. వాళ్ళకి తెలియక ఎవరో ఆ ఒడ్ల జోలే ఎత్తుకోలేదు. ఆ మక్కలు ఉన్నాయి కానీ మక్కలుగా కూడా ఎత్తుకోలేదు. ఆ బుడ్డలు మాత్రం వస్తున్నాయి. సావుకాలు వాళ్ళకు కమిషన్లు మంచిగా వస్తున్నాయి. ఆ బుడ్డలు మాత్రం పోతున్నాయి. ఆ ఒడ్లు అయితే ఎవ్వరు తెస్తలేరు. ఏంది ఏం కథ అని కూడా చెప్తలేదు. మహిళా సంఘంలో నిన్న వచ్చారు. అది ఓపెన్ అయ్యి కనుక ఒక 10-12 రోజులు అయింది. ఇప్పటికి 10-12 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి అందరు ఎమ్మెల్యే సాబు అందరూ వచ్చిండ్రు, ఓపెన్ చేసిండ్రు. ఇంతవరకు కాంటాలు అవుతుంది. మేము వస్తున్నాం పోతున్నాం. దినానికి 4 సార్లు రావాలి, 4 సార్లు రావాలి. ఎవరు పట్టించుకుంటలేరు అట్ల విషయంలో. రైతులు ఇట్లా మొక్కలు తీసుకొచ్చినాం. వీటికి చాలా రోజులు ఇప్పుడు మాకు మళ్ళీ వచ్చింది అయినాయి. మా ఓనర్లు దినం కూడా గడగడ ఉంటున్నాయి. జోక్తలేరు. 10 రోజులకు ఎక్కువ సార్ తీసుకొచ్చి ఇవాళ రేపు అంటుంటారు. ఆ సర్వలు ఎవరు వస్తలేరు, చూసలేరు, ఆ కొనుగోలు చేస్తలేరు. మాకు చాలా ఇబ్బందులు అయింది. దినం 3వ అయితే ఇక్కడింత పను అక్కడింత పను, ఈ పని చేసుకోలేకపోతున్నాం, ఆ పని చేసుకోలేకపోతున్నాం. డబ్బున్న ఇది కాంటలు పెట్టి సంతులు నింపి చేసుకుంటే మళ్ళీ అతను మేము వేరే పనులు చేసుకుంటే మాకు వెళ్తాం సార్. అందుకని మేము అధికారులను కోరుతున్న డబ్బున మాకు కాంటలు చేస్తే మాకు